యుఏఈ వేదికగా ఆసియా కప్ 2025 మ్యాచ్లు జరుగుతున్నాయి. అయితే ఈ టోర్నీకి హైలైట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ అత్యంత సునాయాసంగా దాయాదిని మట్టి కరిపించింది. ఇది ఇలా ఉంటే ఈ ఓటమి కన్నా పాకిస్తాన్ జట్టును ఆ దేశాన్ని మరో విషయం తెగ బాధ పెడుతోంది. భారత్ జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ క్రికెటర్లను కనీసం పట్టించుకోలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇదే తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాక్ మాజీ క్రికెటర్లు భారత్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ అవమానంతో పాకిస్తాన్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతామని బెదిరించినట్లు తెలుస్తోంది. చివరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆ ఆలోచనపై యూటర్న్ తీసుకుంది. ఒకవేళ టోర్నీ నుంచి వైదొలిగితే ఐసీసీ తీసుకునే ఆంక్షలకు బలవుతామని భయపడిన పాకిస్తాన్ యూటర్న్ తీసుకుందని తెలుస్తోంది. ఆసియా కప్ నుంచి పాక్ జట్టు వైదొలగడం చాలా అరుదు అని పీసీబీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మేము అలా చేస్తే జైషా నేతృత్వంలోని ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుపై భారీ ఆంక్షలు విధించే అవకాశం ఉందని, ఇది మా బోర్డు భరించలేని విషయమని, ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత ఆర్థిక పరిస్థితి బాగాలేదని పీసీబీ వర్గాలు చెప్పాయి. ఈ అవమానానికి కారణంగా చెప్తూ పలువురు పాక్ క్రికెట్ అధికారులను పీసీబీ తొలగించేందుకు సిద్ధమైంది.